ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తున్న మాస్టర్ మైండ్స్. ఇప్పుడు ఇండియన్ సినిమాలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల కంటే కూడా దర్శకుల మధ్య అసలైన పోటీ మొదలైంది. అంతకంతకు భారీగా ఉండాలని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకుంటున్నారు. స్కేల్, విజన్, టెక్నాలజీ పరంగా ఇప్పుడు దర్శకులే అసలైన హీరోలు అని చెప్పొచ్చు. ఇందులో ముందున్న పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ రాసిన కథ ఆధారంగా మహేష్ బాబుతో ఓ గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ రూపొందిస్తున్నారు. ఇది కేవలం పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి ప్రేక్షకులను టార్గెట్ చేసిన స్టోరీతో, హాలీవుడ్ స్టైల్ టెక్నికల్ ట్రీట్మెంట్ తో రాజమౌళి ఈసారి అంతరిక్షం నుంచి అడవుల దాకా వెళ్లే యాత్రను తెరపై ఆవిష్కరించనున్నారు. ఇక మరోవైపు సందీప్ రెడ్డి వంగ కూడా తన స్పీడ్ తగ్గించకుండా ముందుకు వెళ్తున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ తో తెరకెక్కుతున్న స్పిరిట్ అనే సినిమా క్రాఫ్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ఇది యాక్షన్ తో పాటు ఇంటెన్స్ ఎమోషన్లను మిళితం చేసే యూనివర్సల్ కాన్సెప్ట్ తో వస్తోంది. సందీప్ స్టైల్లో మానసిక ఆవేశాలు, బలమైన పాత్రల డెవలప్మెంట్ ఉండటం గ్యారంటీ. మరోపక్క కమర్షియల్ సినిమాలకు కింగ్ లా పేరు తెచ్చుకున్న అట్లీ కూడా ఐకాన్ స్టార్ అల్లుతో ఏకంగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఓ విభిన్న చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో విఎఫ్ఎక్స్, డిజిటల్ డీ ఏజింగ్ వంటి టెక్నికల్ ట్రీట్మెంట్స్ ప్రపంచ స్థాయిలో ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు అందరూ ఊహించనిది అనిపించేలా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇక బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో నటిస్తున్న రణబీర్ కపూర్, సాయి పల్లవిల లుక్స్ వైరల్ అవుతున్నాయి. భారీ బడ్జెట్, టాప్ టెక్నికల్ టీమ్ తో రూపొందుతున్న ఈ సినిమాకు భారతీయ మైత్రి సాంస్కృతిక ప్రతీకగా ఉండే అవకాశం ఉంది. ఈ 4 సినిమాలు మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సినిమా వేదికే ఇప్పుడు టెక్నికల్ గా, క్రియేటివ్ గా అద్భుత ప్రయోగాలకు వేదికగా మారుతోంది. దర్శకులు కథను ఎలా చెప్పాలి అన్నదానికే కాకుండా ప్రేక్షకుడిని ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా కనెక్ట్ చేసే విధంగా సినిమాను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. హీరోల కంటే దర్శకులే ఇప్పుడు నాంది పలుకుతున్న కాలం ఇది. మరి రాబోయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి.